వెల్కమ్ టు డే 10 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఈరోజు కూడా క్లైమేట్ అయితే చాలా బాగుందండి. వర్షం పడుతూ గ్రీనరీగా చూడటానికి ఎంతో ప్లెజెంట్గా ఉంది. నేనైతే ఈ వర్షాన్ని, చల్లని క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ నా డే 10 అయితే లెమన్ వాటర్తో స్టార్ట్ చేశాను. కొంచెం గోరువెచ్చని వాటర్లో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని బ్రష్ చేసిన వెంటనే తాగేస్తే మనకి ఇది ఫ్యాట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఒక 1 hour అయితే గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. సో 1 hour తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను డైలీ డీటాక్స్ వాటర్ తీసుకున్న తర్వాత. నేనైతే బ్రేక్ఫాస్ట్లోనికి ఈరోజు గోధుమ రవ్వ, రాగి పిండి వేసి ఉప్మా అయితే చేసుకుంటున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోనే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత అందులోనే జీలకర్ర, సన్నగా తురుము పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోనే మనము కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ వేస్తాం కాబట్టి. సో కొంచెం ఒక 2 minutes ఆ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా వీటిని కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము గోధుమ రవ్వని, రాగి పిండి అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే ఆ కప్లో సగం గోధుమ రవ్వ అలాగే సగము రాగి పిండి అయితే వేసుకొని అందులో ముక్కల్లో వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ గోధుమ రవ్వకి అలాగే రాగి పిండికి ఉన్న పచ్చివాసన పోయేటట్టు ఒక 2 minutes అయితే వెజిటేబుల్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. సో మనం ఆ కప్తో 1 cup తీసుకున్నాం కాబట్టి 3 cups వాటర్ అయితే వేసుకున్నాను. 1:3 రేషియో వాటర్ క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. సో ఇలా వేసేసుకొని ఇంకా అది బాగా కలిపేసుకొని ఈ ముక్కలన్నీ మగ్గి అలాగే గోధుమ రవ్వ మగ్గే వరకు, దగ్గర పడే వరకు మనము కలిపేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. దీని టేస్ట్ అయితే అంత బాగుందని చెప్పలేను, కానీ పర్వాలేదు. నాకైతే అంతగా నచ్చలేదు, కానీ ఇంకా అడ్జస్ట్ అయిపోయాను. అన్ని డైట్ రెసిపీస్ బాగుంటాయని మనం చెప్పలేం కదండి, ట్రై చేస్తూ ఉంటే మనకి అలా అలవాటు అవుతుంది. ఇదైతే నేను తినేసాను. ఇంకా తర్వాత లంచ్ చేయడానికి యాజ్ యూజువల్గా ఎవ్రీడే అవిసె గింజల వాటర్ తీసుకుంటాను. తర్వాత లంచ్లో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్లో నేనైతే మిస్సీ రోటీ తయారు చేసుకున్నాను. దానికోసం 3 spoons గోధుమ పిండి వేసుకున్నా, అలాగే 1.5 spoon శనగపిండి వేసుకున్నాను. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకున్నాను. అందులోనే అల్లం కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్న, కొత్త పసుపు వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నాను. తర్వాత అందులోనే జీలకర్ర, 2 spoons పెరుగు, ఇవన్నీ వేసేసుకొని మెత్తగా కలుపుకోవాలండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం కాబట్టి మనకు సైడ్ డిష్ కూడా అవసరం లేదు, ప్లెయిన్ రోటీస్ తినేచ్చు, చాలా బాగుంది. సో ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా కలిపేసుకోవాలి. మనకి వాటర్ పడుతుందని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. సో చూసుకొని జాగ్రత్తగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని అయితే మెత్తగా కలిపేసుకోండి. మీకు ఒకవేళ పిండి లూజ్ అయింది అనిపిస్తే ఇంకొక స్పూన్ గోధుమ పిండి వేసేసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీలో పిండిని అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనము మూత తీసి చూస్తే పిండి అయితే ఇంకా మెత్తగా ఉంటుందన్నమాట. చాలా మెత్తగా అయి ఉంటుంది, నాని ఉంటుంది. సో దాన్ని ఒకసారి తీసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న ఈ పిండిని
మనము ఎన్ని చపాతీలు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 చేసుకున్నాను కాబట్టి 3 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నటువంటి పిండిని అయితే మనము రౌండ్ బాల్స్గా చేసుకొని కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీలా చేసేసుకోవడమేనండి. చపాతీ కర్రతో మనము ఒత్తుకునే ముందు ఫస్ట్ చేత్తో అయితే ఇలా 2 పక్కల ఒత్తుకుంటూ మెల్లిగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో మనము ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ప్రెషర్ పెట్టి చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం గట్టిగా చేస్తే చపాతీ అనేది కన్నాలు పడిపోయి బాగుండదు. సో ఆ మాత్రం మందంగా చేసుకుంటే సరిపోతుంది. సో అలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలి. ఫస్ట్ అయితే చేత్తో ఒత్తుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో ఒత్తేసుకుంటే మనకి రోటీలు కాల్చుకోవడానికి రెడీ అయిపోయినట్లే. సో తర్వాత నేనైతే దీన్ని కాల్చుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ రోటీలను అయితే కాల్చుకున్నాను. వీటిని కాలుస్తున్నప్పుడే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అరోమా చాలా బాగుంటుంది. ఇందులో మనం జీలకర్ర వేసాము, వాము వేసాం కాబట్టి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. వాటన్నిటి ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలిసింది అనమాట ఇలా చపాతీ కాల్చుకుంటున్నప్పుడే. సో ఈ రెసిపీని అయితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా సాటిస్ఫైయింగ్గా లేకపోయినా సరే లంచ్లో వీటిని చేసుకొని నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నానండి. చాలా బాగున్నాయి. వీటిని మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇదని నేను చెప్తాను ఖచ్చితంగా. సో ఇలా అన్ని చపాతీలను కాల్చేసుకొని ఇంకా మనము సర్వ్ చేసుకొని తినడమే. నేనైతే రైతాతో తినేసాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మాకైతే వయనాడ్ ఫ్లడ్స్ కోసం అయితే ప్రేయర్ ఉండింది. ఆ ప్రేయర్లో పార్టిసిపేట్ చేసాము. ఇక్కడ పీపీటీ ప్రెజెంటేషన్ జరుగుతుంది, మీరు చూడొచ్చు. చాలా భయంకరంగా వయనాడ్ సిచ్యువేషన్ ఉంది కదా. సో దానికి మా సపోర్ట్గా మేమైతే ఇట్లా ప్రేయర్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మాకు సెమినార్ ప్రజెంటేషన్ ఉంది, సెమినార్ పేపర్ ప్రజెంటేషను. సో పేపర్ ప్రజెంటేషన్లో కూడా పార్టిసిపేట్ చేశాను. ఇంకా డిన్నర్లో యాజ్ యూజువల్గా ఏబీసీ జ్యూస్ తీసుకొని నా డే 10 అయితే ఫినిష్ చేసేసాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.